వీడియోలో మనం వచ్చేసి పాన్ కార్డు కోసం ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఉన్న పాన్ కార్డ్ని కరెక్షన్స్ చేసుకోవాలి. అంటే ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే సో ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు ఈ వీడియోని తప్పకుండా చూడండి. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పాన్ కార్డ్ గురించి. ఫ్రెండ్స్, నేను మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా పాన్ పోర్టల్లోకి ఎంటర్ అయిపోతారు. సో ఆ పాన్ పోర్టల్లోకి ఎంటర్ అయ్యాక మీరు కరెక్షన్స్ కానీ కొత్త పాన్ కార్డు కానీ అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చాక మీరు చూసారు కదా. సో ఇందులో అప్లికేషన్ టైప్, కేటగిరీ ఉంది, రెండు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో నేను న్యూ పాన్, ఇండియన్ సిటిజన్ అని ఇచ్చేసా అండ్ యాజ్ వెల్ యాజ్ కేటగిరీలో ఇండివిజువల్ ఇచ్చేసా. సో నాకు ఇండివిజువల్గా కావాలి కాబట్టి. సో అండ్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో అందులో నేను ఇండివిజువల్ క్లిక్ చేస్తున్నా. అండ్ తర్వాత వచ్చేసి టైటిల్లో కూడా శ్రీ, శ్రీమతి, కుమారి అని ఉంటుంది. సో నేను శ్రీ అని ఇచ్చేస్తున్నా నాది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే నేము, ఫస్ట్ నేము, సర్ నేము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, ఫస్ట్ నేము అంటే మన పేరులో మొదటి పేరు అండ్ మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ యాడ్ చేయొచ్చు, లేదంటే దాన్ని ఆ కాలంలో ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ బ్లర్గా ఉంటాయి. సో రీజన్ ఏంటంటే యాజ్ పర్ యూట్యూబ్ పాలసీస్ మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఎవరికి కనిపించొద్దు. సో దానికోసమని ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ నేను బ్లర్ చేశాను. బట్ మీకైతే ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ ఎట్లా ఫిల్ చేయాలని క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. సో అన్నీ ఫిల్ చేశాక ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేశాక సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, టోకెన్ నెంబరు. సో ఈ టోకెన్ నెంబర్ అనేది మీరు స్క్రీన్ షాట్ కానీ ఒక దగ్గర రాసుకొని పెట్టుకుంటే తర్వాత అప్లికేషన్లో ఎంటర్ అయ్యాక దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ టోకెన్ నెంబర్ ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టోకెన్ నెంబర్ని అందుకే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇప్పుడు మనం పాన్ అప్లికేషన్లోకి ఎంటర్ అయిపోయినాం. ఓకే, సో ఇక్కడ చూడండి గైడ్ లైన్స్, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఏఓ కోడ్, డాక్యుమెంట్ డీటెయిల్స్. ఓకే, సో ఇందులో ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా అంటే మీరు ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఫిజికల్ కార్డ్ అనేది రిక్వైర్మెంట్ పెట్టుకోండి. సో ఎందుకంటే మీకు అప్డేట్ అయ్యాక కొత్త కార్డ్ అనేది మీకు ఇంటికి డిస్పాచ్ అవుతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఇచ్చారంటే ఫిజికల్ కార్డు అవసరం లేకపోతే 66 రూపీస్, ఫిజికల్ కార్డు కూడా ఉంటే 107 రూపీస్. ఓకే, సో ఇవి డీటెయిల్స్. ఇక్కడ మనం ఆధార్ డీటెయిల్స్ అని ప్రొసీడ్ అవుదాం. ఓకే, ఆల్రెడీ ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ అయినాయి, బట్ లాస్ట్ 4 డిజిట్స్ మనం ఇస్తే ఆటోమేటిక్గా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు పాన్ కార్డ్ అప్లికేషన్కి. ఓకే, నేను ఇప్పుడు ప్రొసీడ్ చేస్తున్నాను. నేను ఇందాక ఆల్రెడీ నా పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను కదా. సో అవి మీకు ఇంటర్ఫేస్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ డీటెయిల్స్ ఏంటంటే ఎవరైతే ఫాదర్, మదర్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ డీటెయిల్స్ కంపల్సరీ మ్యాండేటరీ, మదర్ డీటెయిల్స్ అనేది ఆప్షనల్. ఓన్లీ సింగిల్ పేరెంట్ అయితే మదర్ డీటెయిల్స్ అని మ్యాండేటరీ. మదర్ ఆర్ ఫాదర్ నేమ్ ఎవరిది ప్రింట్ కావాలో అక్కడ పాన్ కార్డు మీద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ గైడ్లైన్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అయిపోయినాయి అండ్ కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్లోకి వచ్చేసినాం. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూడండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం అగ్రికల్చర్ ఇన్కమ్ లేదా అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి రెసిడెన్స్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, టెలిఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసి
ప్రొసీడ్ టు ద నెక్స్ట్ కొట్టండి. సో వన్స్ నెక్స్ట్ కొడితే అదర్ ఏవో కోడ్లోకి ఎంటర్ అయిపోతాం. సో ఏవో కోడ్లో ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబరు ఇవి 4 అడుగుతారు. సో ఈ 4టికి ఏంటంటే మనము IITSL పోర్టల్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. మన ఏరియా కోడ్ ఏంటిది, రేంజ్ కోడ్ ఏంటిది, ఏరియా టైప్ ఏంటిది అన్నీ దాంట్లో తెలుస్తాయి. మన డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్ డీటెయిల్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నిటికీ కూడా ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో మనం ఆధార్ కార్డు ఉంటే మనం పాన్ కార్డ్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్లో మీ పేరు ఇవ్వాలి అండ్ హిమ్సెల్ఫా హర్సెల్ఫా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేస్తున్న డేటు అండ్ అప్లై చేసిన ప్లేసు, సో అవన్నీ క్లిక్ చేసి చివరికి ఒక్కసారి వెరిఫై చేసుకోండి మీరు ఏమేమి సబ్మిట్ చేస్తున్నారు, ఏమి ఇచ్చారని. చూశాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్నీ రెడ్ మార్క్లో ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ నాకు పాన్ కార్డ్ ఉంది, నేను ఆల్రెడీ కరెక్షన్స్ కూడా చేసుకున్నా. సో ఇప్పుడు నాది మళ్ళీ నేను ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవో కూడా ఎంటర్ చేయలేదు కాబట్టి నాది అప్లికేషన్ తీసుకోవట్లేదు. బట్ ప్రొసీజర్ అయితే 100% ఇదే ప్రొసీజరు. సో ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు తప్పకుండా పాన్ కార్డ్కి అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డ్లో చేంజెస్ అండ్ కరెక్షన్ కోసం మనం అప్లికేషన్ టైప్లో చేంజెస్ అండ్ కరెక్షన్ చూస్ చేసుకోవాలి. కేటగిరీ ఇండివిజువల్ పెట్టేసుకోవాలి. సో టైటిల్ ఇచ్చేసుకోవాలి. ఇది కూడా ప్రీవియస్ లాగే సర్నేము, ఫస్ట్ నేము, మిడిల్ నేము, సో ఇలాంటి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్గా ఒకసారి ఇచ్చేసాక సర్నేము అండ్ ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, సో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. సో ఇందులో అడిషనల్గా పాన్ నెంబర్ యాడ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఈ చేంజెస్ కోసం మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇందులో ఆల్రెడీ మన పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ ఇచ్చేసాక మన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి ఒకసారి. మనం ఇచ్చిన నేము అండ్ మిడిల్ నేము, సర్నేము యాజ్ ఇట్ ఈజ్ పాన్ కార్డ్లో ప్రీవియస్గా మనం పాన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఎలా ఉందో సో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇవ్వాలి. సో అట్లా ఇస్తేనే యాక్సెప్ట్ అవుతుంది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి మిడిల్ నేమ్, సర్నేమ్ ఇచ్చేస్తే సో అందులో అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. సో మీరు అన్నీ ఒకసారి అందుకే క్రాస్ వెరిఫై పాన్ కార్డ్లో ఎలా ఉందో సో అలాగ మాత్రమే ఇవ్వండి. సో అలాగిస్తే మీరు వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక ఒకసారి వెరిఫై చేసుకొని పాన్ కార్డ్ నెంబరు ఇవ్వాలి. సో పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాప్చా అన్న బటన్ క్యాప్చాని క్లిక్ చేయండి. వన్స్ క్యాప్చా అనేది వెరిఫై అయ్యాక అప్లికేషన్ని మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మనకి ఎప్పుడైతే దీనిలో ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు పాన్ కార్డ్ ఇవ్వటం లేట్ అయినా ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ టోకెన్ నెంబర్తోనే మనకు పాన్ కార్డ్ వచ్చే వరకు హెల్ప్ ఉంటుంది. కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మనకు టోకెన్ నెంబర్తోనే ఏదన్నా ఉంటే వాళ్ళు టోకెన్ నెంబర్ చెప్తేనే వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు పాన్ కార్డ్ అప్లికేషన్ సంబంధించి. సో ఇందుకే టోకెన్ నెంబర్ అనేది మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో వన్స్ దీంట్లోకి వచ్చేస్తే పర్సనల్ డీటెయిల్స్ గైడ్లైన్స్ అయిపోయింది. పర్సనల్ డీటెయిల్స్ కూడా మనం ఇచ్చేసినాం ఆల్రెడీ. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, సో కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఏమి ఇవ్వాలంటే ఇక్కడ ప్రూఫ్ సబ్మిషన్కి కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోయింది. అండ్ సబ్మిషన్కి డాక్యుమెంట్ సబ్మిషన్కి ఏమి చేయాలంటే ఆధార్, అన్నిటికీ ఆధార్ సరిపోతుంది. బట్ దీంట్లో అడిషనల్గా ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ పాన్ కార్డ్ కూడా అడుగుతారు. సో సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తే పాన్ కార్డ్ సాఫ్ట్ కాపీ మనం అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా దీంట్లో మనం అన్నీ వెరిఫై చేసుకున్నాక ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నాక ఏం చేయాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. సో డిక్లరేషన్ ఇచ్చేసాక మనం సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ప్రజెంట్ నేనైతే ఏం కరెక్షన్ చేయట్లేదు కాబట్టి మీకు ఇంటర్ఫేస్ అనేది అది చూపిస్తుంది. ఇందులో మనం
ఈ పాన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రానిక్ పాన్, ఫిజికల్ కార్డు కాకుండా సాఫ్ట్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన మరి ఇంటర్ఫేస్ చూస్తే డౌన్లోడ్ ఈ పాన్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. గెట్ ఈ పాన్ కార్డ్ అని వచ్చింది కదా, సో అందులో మనం పాన్ కార్డ్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఉంటే ఎక్నాలజ్మెంట్, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డు. సో నేను పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసా. అండ్ పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ అయితే సో ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. సో ఆధార్ కార్డ్ నెంబర్ కూడా లింక్ ఇచ్చేసి ఒకసారి గైడ్లైన్స్ చూసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ అని క్యాప్చా క్లిక్ చేస్తా. సో దాంట్లో ఉన్న ఫీల్డ్స్ కూడా ఫిల్ చేసి ఒక్కసారి సబ్మిట్ చేస్తా. సబ్మిట్ చేశాక ఆటోమేటిక్గా మనకు పాన్ కార్డ్ అనేది సాఫ్ట్ కాపీ రూపంలో వస్తుంది. సో అది మనం డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడన్నా మనం అది ప్రూఫ్ని సబ్మిట్ చేయొచ్చు.